చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి జామ్ చక్కడి చిందులకైనా తోం తక్కడి సందడికైనా వెంటపడి వచ్చేవాడు కుర్రాడు. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్స్ స్టార్ మహిళ 2200 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. బా మీ షో ఉంటదండి సుమా గారు. అబ్బా ముందుగా మీకు హ్యాపీ మెన్స్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చెప్పింది మీ నలుగురికి కాదు, ఇవాళ వచ్చినటువంటి ఈ నలుగురు ఆడవాళ్ళకి హ్యాపీ మెన్స్ డే. ఎందుకంటే మనకి ఒక నాన్నగా, ఒక తాతగా, ఒక బాబాయిగా, ఒక అన్నగా, ఇలా మనకి చుట్టూతా ఉండేటువంటి మగవాళ్ళందరికీ మనకి తోడుగా నీడగా ప్రతి క్షణం మన ఉండే చోట వాళ్ళు లేకపోయినా కూడా మనకి చేదోడు వాదోడుగా ఉండే వాళ్ళకి మీ గురించి కాదనుకుంటున్నారా ఏంటి? మగవాళ్ళకి శతకోటి వందనాలు. అది హ్యాపీ మెన్స్ డే. ఆఖరికి ఆడవాళ్ళు కూడా మగవారికి శతకోటి దండాలు అన్నారు. థ్యాంక్స్. భలేవారేనండి. మీరందరూ లేకపోతే మేము ఉంటామని చెప్పండి. అసలు లేరు మీరు. కావాలి, మేము లేకపోయినా మీరు లేరు, మీరు లేకపోయినా మేము లేరు. అది ఉమెన్స్ డే ఫంక్షన్ లో చెప్పాల్సిన మాట. ఇది మెన్స్ డే. ఇది మీరెందుకు వచ్చినట్టు టీవీలో పేరు పెట్టుకుని వచ్చేది. పురుషాధిపత్యానికి పోరాడుతున్నటువంటి ఉత్తమ పురుష. మై గాడ్. ఓకే, సరే, మీకు అర్థమైంది ఇవాళ వచ్చిన వాళ్ళందరూ మామూలు వాళ్ళు కాదని. ఇప్పుడు వాళ్ళ పరిచయాలు, వాళ్ళ పక్క వాళ్ళ పరిచయాలు కూడా మనం పెంచుకుందాము. చెప్పండి రాకేష్ గారు, మీతో పాటు వచ్చింది ఎవరు? నాతో పాటు వచ్చింది మా ఫ్రెండ్ స్వాతి. హాయ్ స్వాతి. మీకు రాకేష్ గారితో పరిచయం ఎలా ఏర్పడింది? ఐఎమ్ డూయింగ్ శంకరాభరణం మూవీ. ఆ మూవీలో పరిచయం అయ్యారు రాకేష్. అవునా? ఓ, సో మీరు కూడా ఆర్టిస్ట్? ఫస్ట్ మూవీ శంకరాభరణం. వెరీ గుడ్. యాక్చువల్లీ వాళ్ళ అక్క సీనియర్ ఆర్టిస్ట్ అన్నమాట. తను యాక్టింగ్ మ్యానేజ్ బెస్ట్ యుఎస్ లో మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. మీ అక్కగారి పేరు శిల్ప గారు. శిల్ప. ఓకే, చెప్పండి రాకేష్ గారు, మీ స్పందన మెన్స్ డే సందర్భంగా ఒక మగవాడిగా. అంటే అదే చెప్తున్నాను కదా, మీరు ఏం చెప్పినా కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు కాబట్టి మా విజయం వెనక ఆడవాళ్ళు ఉన్నారని చెప్పిన. అవును, అంటే మీరు ఈ స్టేజ్ కి వచ్చారంటే మీ అమ్మగారు. అవును, మీ అమ్మగారు ఎంతో కష్టపడ్డారు, మిమ్మల్ని ఈ స్టేజ్ లో చూడాలనుకున్నారు. ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు కూడా రెసిప్రోకేట్ చేస్తూ మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో ఆవిడ్ని బాగా చూసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అంతే. చెప్పండి రవి గారు, మీ స్పందన ఏమిటి? పురుషుడిగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. వెరీ గుడ్. పురుష దినోత్సవ శుభాకాంక్షలు పురుషులందరికీ తెలియజేస్తూ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫాదర్ కి నేను సెల్యూట్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నా రోల్ మోడల్ మా ఫాదరే. ఎందుకంటే ఆయన కొన్ని విషయాలు చెప్పండి, నేను అవే ఫాలో అవుతుంటా. మరి మీరు చెప్పే విషయాలు మీ పిల్లలు ఫాలో అవుతున్నారా? ఇక అది మన చేతిలో లేదుగా. మీతో పాటు వచ్చిన అమ్మాయి శాండీ సంజన అని ఇక్కడ బోర్డు లో ఉంటది, కానీ నేను శాండీ అని పిలుస్తుంటా. ఎలా మీకు? నాకు ఒక ప్రాజెక్ట్ లో కో ఆర్టిస్ట్ గా చేసింది. వాటర్ ప్రాజెక్ట్? లేదు, మనం పోలవరం ఎత్తిపోతల ప్రాజెక్ట్. అలాంటిది కాదు, మనకు ఒక మంచి ప్రాజెక్ట్ లోనే చేయడం జరిగింది. విషయం ఏంటంటే అక్కడ నాకు హైట్ వెయిట్ కరెక్ట్ సరిపోతుంది అని చెప్పి సంజన పక్కకు ఏ రకంగా నాకు బాగా అర్థమైంది. మీ ప్రాజెక్ట్ వర్క్ బాగుంది, వెళ్ళండి. సో చెప్పు సంజన, నువ్వేం చేస్తూ ఉంటావు? హాయ్ అక్క, దిస్ ఇస్ సంజు. నేను బాలనగర్ నుంచి వచ్చాను, ఆర్టిస్ట్ గా చేస్తున్నాను. ఓకే సంజన, వెల్కమ్. చెప్పండి ఆర్పి గారు, ఎలా ఉంది జీవితం? ఒక మగాడిగా పుట్టడం మీకు ఆనందకరమా? అంటే జనరలీ ఆడపిల్లలు మాట్లాడుతున్నప్పుడు చెప్తారు కదా, ఆడదానిగా పుట్టడం నా అదృష్టం అని. అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్స్ డే దినోత్సవానికి శుభాకాంక్షలు. ఎందుకంటే రాజీవ్ కనకాల గారి సపోర్ట్ లేకపోతే మీరు ఈ స్థాయికి రారు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజీవ్ కనకాల గారికి మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఒరిజినల్ గా నా దృష్టిలో లెజెండ్ అంటే సచిన్ గారి తర్వాత నేను ఎక్కువ అభిమానించేది సుమ గారిని. ఎందుకంటే చాలా క్లారిటీగా, చాలా తెలుగులో మనకు తెలిసిన విధంగా మన మట్టి వాసన సుమ గారు. నాకు లెజెండ్ అంటే సుమ గారే. తర్వాత లేదు డెలివరీ డెలివరీ మా దగ్గర 3 ఉన్నాయి. మొన్న స్కిట్ లో కొట్టాం. మీరు స్కిట్ లో కొట్టడం కాదు, సెంట్లు బాగా కొడుతున్నారు. అర్థమైంది, ఎక్కువ కొడతాం. ఒక మగవాడిగా మీ ఫీలింగ్స్ హౌ? మగవాడిగా అంటే
ఫీలింగ్ అంటే భలే తమాషాగా ఉంటుంది. క్లారిటీగా రెడీ అయిపోయి 5 నిమిషాల్లో స్టార్ మహిళకు రాగలిగానంటే నేను మగాడిగా పట్టడం వల్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అమ్మగారికి మా నాన్నగారికి లైఫ్ లో నేను ఏమవుతున్న క్లారిటీ లేదు కానీ గొప్ప అవుతానని తెలుసు. అంటే వాళ్ళు ఎప్పుడు చదువుకోలేదు, అంత నాలెడ్జ్ లేదు. మీ క్లారిటీ ఉండిందా? నాకు క్లారిటీ ఉంది. నేను ఊరి నుంచి ఎర్రబస్ ఎక్కినప్పటి నుంచే నాకు క్లారిటీ ఉంది ఏ రోజైనా నేను సెలబ్రిటీ అవుతాను. అది ఈ రోజు మల్లిమాల్లో సెలబ్రిటీని, మల్లిమాల్లో నేను స్టార్ మహిళలో ఉన్నా ఈ రోజు. ఏమైనా చెప్పావా ఆర్పి? ఏం చెప్పావు? ఇంతకీ మౌనిక ఎవరు? మౌనిక షీఈ్ మై సిస్టర్. సిస్టర్. ఓకే. హాయ్ సుమక్క, నా పేరు మోనిక. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బాలనగర్ నుంచి వచ్చాను. మౌనిక బాగా చదువుకోమ్మా. సన్నీ చెప్పు. చెప్తాడు ఇప్పుడు చెప్తాడు. ఆయనకి థియేటర్ లేదు అక్కడ, అందుకనే డైలాగ్ లేదు. చెప్పు సన్నీ. ఏం చెప్పాలి మేడం? కాదు, ఏదైనా ఒక రోజు మీ జీవితంలో ఇప్పటి వరకు నేను ఎందుకు పురుషుడిగా పుట్టారు అనిపించింది? రోజు అనిపిస్తుంది. ఎందుకు? వై? పెళ్లి కాలేదు ఇంకా. చంటి రూమ్మేటా మీరు? ఆ పక్కిల్లు. కొంచెం ఇల్లు మారండి, వాస్తు బాగుంటుంది. మీరు? హాయ్ సుమక్క, హాయ్. నేను పెద్ద ఫ్యాన్ ని. థ్యాంక్ యూ మా. నా పేరు సుష్మా, బాలనగర్ నుండి వచ్చాను. నేను మోని చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఓకే, సో మీ అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాము, తీసేసుకోండి. మన మొట్టమొదటి రౌండ్ రెడీ 1 2 3. రెడీ 1 2 3 దూరమగా లబో లబో లబ్లో నా ఎగిరి పడ్డాక 1 2 3 గో. అలవాటు బాగా నెట్టేస్తా. 3 వరుసలు అయిన తర్వాత నువ్వు మొదలెట్టాలమ్మా. అదే స్లో రెడీ ఉండు. అక్కడికి వెళ్ళి ఎల్లో బాల్స్, ఎల్లో చెప్తా, నేను చెప్తా ఉండు. నువ్వు ఇటు ఎంకరేజ్ చేయి, ఫాస్ట్ గా ఇమ్మని. నువ్వు అటు ఎంకరేజ్. స్టార్ట్ ఫాస్ట్ గా. ఒక్క రోజులో ఓడిపోయావురా, గెలిచావురా. గెలిచావురా. మేము ఓడిపోయావురా. గెలిచిన వాళ్ళకి ఎంత పవర్ ఉంటది ఏం తెలుసా నీకు? ఓడిపోయిన వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో నీకేం తెలుసురా? పోరా. వచ్చపో. ఏయ్, చూస్తున్నా మాకెంత బాధ ఉంటుందో తెలుసారా మీకు? ఉంటారు మీకు కూడా. ఆపండ్రా. ఇప్పుడు నేను వెళ్ళి లెక్కెడతాను. 9 18 27 పాయింట్లు వచ్చాయి రాకేష్ మీ టీం కి. ఇంకా నాది లెక్క పెట్టలేదురా. ఇంకా లెక్క పెట్టడానికి మీరు ఆడలేదురా. స్టార్ట్. ఇక్కడ ఎల్లో దగ్గర. లోపలికి రా. అలా ఉండు, అప్పుడే కాదు, అప్పుడే కాదు. జాగ్రత్త. స్టార్ట్. నీకన్నా ఎవరు పుడిగి రారు ఇక్కడ. నేనున్నా నీకు. జబర్దస్త్ పడేసి కింద కొట్టా. నిజం కాదు, జబర్దస్త్ ఎక్కిస్తా. నెమ్మడానికి నేను తప్పుకుంటా. నీ అన్నను నేను. ఎవరా ఒకసారి రారా. స్టాప్ అన్న తర్వాత 2 వేసావు. ఆ 2 నేను వెనక్కేస్తాను. కరెక్ట్ ఉన్నాయిగా, ఈక్వల్ చేసినట్టున్నారు. ఇప్పుడు లెక్కెడదాం. మౌనిక మీ స్కోర్ 9 18 27. అంటే ఆర్పి మీకు కూడా 27. సమానం రా. అందుకే టీమ్ లీడర్ రా. అందుకే ఇవాళ మెన్స్ డే రా. మేనర్స్ డే రా. మనిద్దరం హ్యాపీగా ఉండాలిరా. 2-3 సార్లు కొట్టుకోవాలి రోజుకంతే. నువ్వు చేసేవంటారా? నీ మీద నేను కదరా చేయాలి. నీకు యాక్సిడెంట్ మగవాళ్ళు ఆనందంగా ఉన్నా బాధగా ఉన్నా చేసే పని ఏంటి? అబ్బా. ఆహా. మీరు చెప్పండి. పోనీ బాధగా ఉన్నా ఆనందంగా ఉన్నా ఆడవాళ్ళ దగ్గర ఓదార్చుకోవడం. టీవీ చూడడం, స్టార్ మహిళ చూడడం. ఇదే అక్క. ఇదేనా? వేరే ఏం లేదు. అలవాటు లేని వాళ్ళు ఏరే చేస్తారు. ఇది మాత్రం మెయిన్.
ఓకే సో మగవాళ్ళు ఆనందంగా ఉన్నా Hmm. బాధగా ఉన్నా చేతులు ఇలా నలుపుతారు. అది థ్యాంక్ యూ వెరీ నలపడాలు కాదు, మీకు అర్థం కాలే. ఇది దులుపుతారు. చేయి దులుపుకోవడాలు అట్ట అనిపించిందా మీకు? ఆ, సరిగా మీకు అట్లా అయితే అర్థం కాదు. బాటిల్ ఇప్పుతారు ఏమన్నా మీరు వెనక్కి తిరగని చెప్తా ఒక నిమిషం. ఇటు తిరగండి. ఏ తిరుగు. మగవాళ్ళు బాధలో చెప్పేసాం, ఉన్నా అయిపోయింది. ఆనందంగా ఉన్నా చెప్పేసాం అక్క, ఓదార్పు అయిపోయిందా? కోరుకుంటారు. వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే వెరీ గుడ్. ఓకే రెడీ 1 2 3 గో. ఏ అప్పుడే కాదు రాజు. నువ్వు రెడీగా ఉండు అక్కడికి వెళ్ళి. ఎల్లో ఎల్లో ఓకే ఇటు తిరుగు లోపలికి లోపలికి. అప్పుడే కాదు నేను చెప్తానుండు. అరే ఏంట్రా ఇది? ఆమె లెక్కలు ఆమెకుంటాయి కదా. ఏంటి రవి నువ్వు కళ్ళు దుకాణాల దగ్గర ఉన్నట్టు చేసావు. మరి ఆమె స్లోగా వేస్తాను. అమ్మాయి ఆమె కొన్ని నీతో సిగరెట్ దిగమని త్వరగా ఆమె అయితే చేసింది. ముందుకు వచ్చేస్తున్నా. ధ్వజస్తంభం ఉన్నట్టుండే. 9 18 19 20 పాయింట్లు రవి అండ్ టీమ్. రెడీ 1 2 3 గో. కొంచెం వెనక్కి రావా? వంగవా కొంచెం అటు. రావా? ఏదో ఇటు పడమని కూర్చున్నట్టుందా? ఎందుకు ఏమైంది? ఎందుకు వెనక్కేసేసావు? మధ్యలో ఆపారు కదా. ఆమెను వెనక్కి రమ్మని ఆమె తలకి తగులుతుందేమోనని. ఆడు అప్పుడే కాదు 3 అయ్యాక, అంటే నేను 2 అయ్యాక నేను పంపిస్తాను. వెళ్ళి రెడీగా ఉండి ఎల్లో దగ్గర. ఎల్లో 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 అలా ప్లీజ్. ఆర్పి నువ్వు ఇట్రా. నువ్వు వచ్చింది మౌనికతో కదా, మళ్ళీ ఈఎంఐ కూడా వచ్చి సపోర్ట్ వాళ్ళిద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళని గెలిపించాలండి, అది గుర్తుపెట్టుకోండి సుమ గారు. 9 18 19 పాయింట్లు వచ్చాయి సన్నీ. ఏదైనా సాంగ్ పెడతా బాగుంది, ఇది కలర్ఫుల్ గా. మళ్ళీ తీసేస్తే కుదరదు. ఆర్పి నువ్వు డాన్స్ చేయాలను మరిద్దరం కలిసి అక్క. పాట. ఒక్క మొగాడని పాట పెట్టుకుని ఆడపిల్లల డాన్స్ చేస్తారు. అవును, ఆ పాట పాడేది ఎవరు తెలుసారా? ఎవరు? ఎవరు? ఒక ఆడపిల్ల. ఆడపిల్ల పాటప్పుడు ఆడపిల్లగా డాన్స్ చేయాలి. ఆర్పి నిజంగా నువ్వు ఆ డాన్స్ చేసిన ప్లేస్ ని నాకు ఎందుకో ఫినాయిల్ యాసిడ్ ఏమైందా? ఏదో జరిగింది. అయ్యిందిలే. వెళ్ళు నాకేసానా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. సారీ, మీరు ఎవరైనా హర్ట్ అయినట్టయితే మేము నేర్పించిన స్టెప్పులు కాదు, మేము చేయమన్న డాన్స్ కాదు, ఇది ఆర్పి క్రియేషన్ మాత్రమే. సో రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా. బామా ఫస్ట్ సెలబ్రిటీ ఎవరో చూద్దాము. చిరంజీవి గారు పక్కన పిక్చర్స్.
అంజీ. ఓకే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ సెలబ్రిటీ నాగార్జున గారు. సో మెన్స్ డే సందర్భంగా ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు, అలాగే మన కింగ్ నాగార్జున గారు, పక్కన పిక్చర్స్ చూద్దాం. సన్నీ సుష్మా. ఇది ఎలగట్లే. అది రావట్లేదు ఇక్కడ. సన్నీ, ఇది రావట్లే. 10, 9. నేనున్నాను. నేనున్నాను. ఓకే చూద్దాం. రైట్ ఆన్సర్. నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. నడిచే స్టైల్ ఏమో రాకింగ్, అడుగుల సౌండ్ ఏమో షేకింగ్. వీడి స్పీడ్ ఏ బ్రెత్ టేకింగ్. ఓ యో వీడు చేస్తే నాకింగ్, విలన్స్ గుండెల్లో స్ట్రోకింగ్. తుఫానులాగా దూసుకు వస్తే రికార్డులన్నీ బ్రేకింగ్. K-I-N-G. Come on, everybody. K-I-N-G వస్తున్నాడు king. Muscles plus మనస్సు ఉన్న మకుటం లేని king. Come on. సూపర్ సన్నీ, సూపర్, బాగా డాన్స్ చేశారు. మరి మెన్స్ డే సందర్భంగా చెప్పండి, మీకు మగవాడిగా పుట్టినందుకు నా జన్మ సార్థకం అయిపోయింది అనిపించిన రోజు ఏమిటి? ఈ రోజే స్టార్ మేళకు వచ్చినందుకు. ఓకే నెక్స్ట్ సెలబ్రిటీ సిద్ధార్థ్, పక్కన పిక్చర్స్. మందే ఆర్పి మౌనిక 10 seconds. ఎందుకు నొక్కావు? చుక్కల్లో చంద్రుడు అనుకుంటా. చుక్కలో చంద్రుడే, కన్ఫర్మ్ చుక్కలో చంద్రుడు. తిరుగులేదు. ఓకే నీకు చుక్క గుర్తొచ్చింది ఫస్ట్, చాలా చంద్రుడు లేదు, గుర్తొచ్చింది. ఇక్కడికి వస్తే మీరు చుక్క చూపిస్తారు మాకు, అందుకే చూద్దాం. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఇదిగో మిమ్మల్ని ఓదార్చాలి. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. వీడి బాడీ స్టీల్ కేసింగ్, వీడి నరం నైలాన్ స్ట్రింగ్. వీడి క్యారెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్. సతా కే స్పెల్లింగు, కొట్టాడో స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు. ఏ విలన్ కన డెత్ వార్నింగ్, బై బర్త్
మే పుడింగు పవర్ కే బ్రాండింగు హై ఎండ్ స్టైలింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ గబ్బర్ సింగ్ he's on the way to do something గబ్బర్ సింగ్ it's a brand new song to sing గబ్బర్ సింగ్ నెక్స్ట్ సెలబ్రిటీ ఎన్టీఆర్ పక్కన పిక్చర్స్. రవి సంజన. అశోక్ రావట్లేపో అది రాదు, మనమే దాని దగ్గరికి వెళ్ళాలి. అశోక్ చూద్దాం. అశోక్ ఇప్పటి వరకు ఇతను రచ్చరవి అనుకున్నాను, ఈ యాక్టింగ్ తో పిక్చరవి కూడా అయిపోయాడు. నెక్స్ట్ సెలబ్రిటీ భూమికి వచ్చింది పక్కన పిక్చర్స్. మల్లెపూ ఎవరు తెలిగిందా? సంజన. మల్లెపూ మల్లెపూలు అది వస్తేనే మీరు నేను మీ ఆర్పి అండి, రాకింగ్ రాకేష్ కిరాక్ ఆర్పి. ఈ బల్బులు సరిగ్గా ఎలగట్లేదు సార్. ఈ బల్బులు స్విచ్ బోర్డులు అన్ని మేము తెచ్చుకుంటాం. ఓడిపోవడం మా వల్ల కావడం లే. అతను ఊరికి లేదు సార్, వెలుగుతుంది. మమ్మల్ని కూడా కాడు పట్టుకుంటాను సార్. పట్టుకుంటాను సార్. 2670 చెప్పు మా కోసం. ఇందు మూలంగా మీకు అర్థమైంది ఏమిటంటే సినిమా డైలాగ్ ఇప్పటి వరకు మనం స్టార్ మహిళనే ఎందుకు కండక్ట్ చేస్తున్నాము, స్టార్ పురుష్ అని పెట్టుంటే ఏమై ఉండేదో మీకు అర్థమైంది. సో అందుకనే స్టార్ మహిళ ఇస్ ఆల్వేస్ స్టార్ మహిళ. తిట్టిందో లేదో క్లోజ్ షాట్ పడిలా. ఓకే, సో పురుషుల్ని పెట్టుకుంటే ఎలాంటి గందరగోళాలు ఉంటాయి, ఎలా ఉంటాయి? యాక్చువల్లీ మనసులు చాలా మంచివి, కానీ వాళ్ళ శరీరాలు వాళ్ళ మాట వినవన్నమాట. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో మనం అర్థం చేసుకోగలం. ఒక ఆర్పిని చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇది కరెక్టా కదా చూద్దాం. మల్లెపూవు 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 ఒకే పువ్వేసి సన్నమామ మల్లెపూలే సన్నమామ ఒకే పువ్వేసి సన్నమామ మల్లెపూలే సన్నమామ రెండేసి పువ్వేసి సన్నమామ ఒకే పువ్వేసి సన్నమామ మల్లెపూవే సన్నమామ రెండేసి పువ్వేసి సన్నమామ మల్లెపూవే సన్నమామ మూడేసి పువ్వేసి నందమామ మల్లెపూలే నాలుగేసి పువ్వేసి సన్నమామ మల్లెపూవే సన్నమామ. బాగుంది. చూద్దాం ఇది కరెక్టా కాదా. మల్లెపూవు మెన్స్ డే సందర్భంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే
ఒక అమ్మేమో ఇంట్లో ఆలనా పాలన అన్ని చూసుకుంటున్నా భయం వేసినప్పుడు కాస్త బాధ వేసినప్పుడు ఒక భుజం కావాలి. ఒక నాన్నో, ఒక అన్నో, ఒక తమ్ముడో అడుగడుగున అనుక్షణం మీరు ఉండకపోవచ్చు, కానీ మీరు కావాలి. మీ అవసరం చాలా ఉంది, మగవాళ్ళ అవసరం ఈ సమాజానికి చాలా ఉందని చెప్పాను నేను. అది రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్, జెంటిల్ మ్యాన్ సినిమా దర్శకుడు ఎవరు? చెప్పనా? శంకర్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు వచ్చాయి. ఎవరి దగ్గర కావాలంటే తీసుకోండి. ఎవరి దగ్గర కావాలనా? ఆర్పి 3, రాకీ 2, సన్నీ 1. మహాభారతం ప్రకారం అభిమన్యుని తండ్రి పేరు ఏమిటి? అర్జునుడు. బా రవి, నువ్వు సూపర్ రవి. కరెక్ట్ ఆన్సర్. 6 ఆర్పి. సరే ఆర్పి, నువ్వు డాన్సుల్లో ఎలా ఈ జంతువుల చెప్పులు చాలా తీసుకురాగలిగావు? అంటే మా డాడీ జూ పార్క్ లో నన్ను. ఈ ఫస్ట్ క్వశ్చన్, భగత్ సింగ్ పుట్టిన ప్రదేశం ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉంది? క్వశ్చన్ ఏమైనా మార్చుకోవచ్చా? ఏ రాష్ట్రంలో భగత్ సింగ్ పుట్టిన ప్రదేశం ఇప్పుడు ఉంది? చెప్తా ఉండండి. కావాలంటే ఆప్షన్ ఆప్షన్ ఉంది. ఏ పంజాబ్, బి ఉత్తరప్రదేశ్. పంజాబ్. పంజాబ్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు వచ్చాయి. 3 వాళ్ళకి అదేంటి? ఎవరు? రవి సంజన. వాళ్ళకి దోసేయాలా? మగధీరుడు సినిమాలో హీరో ఎవరు? మేము ఆప్షన్ వెళ్ళిపోవాలి. అదే చిరంజీవి గారు అనుకో. అరే ఇంతకు ముందే ఫోటో అది పడింది. మగ మహారాజు. నాకు బే. తెలీదు. నువ్వు క్లారిటీ లేదు నీకు. ఫోటో పడింది మగధీరుడు ఇంతకు తెలుసు, ముందు. కాదు మేడం, కింద 2 ఉంటాయి కదా. ఏయ్, మీరు ఫోటో పడింది ఇంతకు ముందు. కాన్ఫిడెంట్ అయితే చెప్పే ఆపండి. కాన్ఫిడెంట్ హెల్ప్ చేయకూడదు నాన్న. ఫోటో పడింది. ఆప్షన్ చిరంజీవి గాని నాగార్జున గాని ఆయన. నాగార్జున కాదు, చిరంజీవి గారు. చిరంజీవి. ఎందుకు 3 పాయింట్లు పోతే పోయింది కింద చెప్తా. అరే సిద్ధార్థం చెప్పొద్దు బే. అది మగధీరుడు కాదు నాయన, ఆ. అది అనగనగా ఒక ధీరుడు. ఇంత గుర్తేసుకుంటే కాదు, తెలివితేటలు ఉండాలి మాకు. లేవా మేడం? మీ కింద ఉంటారు, ఇవ్వండి. కాన్ఫిడెంట్ అయితే చెప్పేయండి. అక్కేమో మంచి చెడు ఆలోచిస్తామ్మా. మనకైతే అది చిరంజీవి గారి. అయిపోయింది. మహా అయితే 3 పోతే మనం అయితే గెలము, అంతే కదా. చిరంజీవి గారు వేసుకోండి. చిరంజీవి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అయ్యో తప్పనేనా? అరే వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పిద్దామన్నారా వీడు నా దగ్గర? ఏడ తీస్తే వాళ్ళు వాడు అరే తల్లే. వాళ్ళు రాంగ్ ఆన్సర్ చెప్పిద్దాం. వేసిండు అక్కడే. ఎక్కడ? రవి సంజన. ఆర్పి, ఒక మగాడిగా పుట్టి ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా నువ్వు నీ వైపు నుంచి డేరింగ్ అండ్ డాషింగ్ గా ఎక్కడైనా ఎవరికైనా హెల్ప్ చేసేటువంటి అవకాశం వచ్చిందా? ఇప్పుడు చేస్తున్నా, కొంచెం సంపాదనలో ఉన్నాను కదా. ఎలా? నేను నా తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నా, అంతకన్నా ఏముంది. అది కూడా అది చూడండి. అందరూ చేసేది. అది చాలా మంది చేయట్లే, నేను అది చేస్తున్నా. చాలు, నాకు సంతోషం. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నది. చూపులకై వెతిక, చూపుల్లోనే బతిక, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. తొలిసారి కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. మగాడు సినిమాలో హీరో ఎవరు? మగాడా? ఆడదైతే కాదు. ఈరోజు పురుష దినం అని మొగాడని ఇచ్చారా? అవును. కావాలంటే ఆప్షన్ తీసుకోండి. ఆప్షన్. ఏ సుమన్, బి డాక్టర్ రాజశేఖర్. సుమన్. రాంగ్ ఆన్సర్. రాజశేఖర్ కరెక్ట్ ఆన్సర్.
ఛత్రపతి అనే బిరుదు చరిత్రలో ఏ వీరుడికి ఉంది? ఓ శివాజీ. కరెక్ట్ ఆన్సర్ 6. రచ్చరవి సంజన 3 పాయింట్స్, ఆర్పి మౌనిక 2 పాయింట్స్, సన్నీ సుష్మా 1 పాయింట్. మగధీర సినిమాలో హీరో ఏ వంశ యోధుడు? శతద్రువ. ఓకే తీసుకోండి 6. సన్నీ గారు నేను 2 పాయింట్స్ తీసుకున్నాను కదా. లేదా ఆయన తెలిసిన సన్నీ చాలా మంచోడు ఆయన. అవును అందుకే 4 రే, ఎందుకు సామ్య కూడా చాలా అరే, మంచి ఒక అమ్మాయి. balance అలా చేయాలి. కాస్త balance 6 అంట 6. ఎవరి దగ్గర? దేవుడా. తీర్చును. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని ఏ కవి చెప్పారు? వేమన. కరెక్ట్ ఆన్సర్. ఏది ఒకసారి ఆ పద్యం సన్ని చెప్తే వినాలనుంది. ఉప్పు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల రుచుల జాడ జాడ వేరు వేరు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. నేను. ఇప్పుడు సన్ని ఇదే చెప్పాలి. విశ్వదాభిరామ వినురా వేమ. వినరా వేమ. ఎవరు బాగా చెప్తారు? ఆర్పి. ఉప్పు కప్పురమ్ము నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వధాభిరామ మావ. సూపర్ సూపర్. తీసుకోండి పాయింట్లు. రచ్చరవి సంజన 3, ఇంకా రాకేష్ 2, ఆర్పి 1. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ బోల చిత్రం పోలు. మొదటి చిత్రం చూడండి, తెలిస్తే బజర్ నొక్కండి. కరెక్ట్ అయితే 6, రాంగ్ అయితే -6. చూడండి. సన్ని సుష్మా చెప్పు. 10, 9, తాప్సీ. 8. రింగు రింగుల జుట్టు చూసి తాప్సీ అని చెప్పావు కదా, నీలాగే జుట్టు ఉందని. చూద్దాం. సన్నీ మొత్తానికి హీరోయిన్లని బాగా ఫాలో అవుతున్నావని అర్థమైంది. అలాగే హెయిర్ ఉంది కదా. అది 6. నెక్స్ట్ చిత్రం. రచ్చరవి సంజన. చెప్పండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, -6. రకుల్ ప్రీత్ సింగ్. చూద్దాం. యా రకుల్ ప్రీత్ సింగ్. మీకు -6, మీకేం లేదు. నెక్స్ట్ చిత్రం. చూసే చెప్పు. సన్నీ. అల్లు అర్జున్. చూద్దాం. 2 సినిమాలు చేసిన ఆయనతో. అవునా? ఏవేవి? అది జులై, రేస్కురం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సన్నీ. రజీనా. రజీనా. ఓకే చూద్దాం. నెక్స్ట్ చిత్రం. రచ్చరవి. 10, 9, 8, నేను వస్తలేదు కదా. 7, 6, మంచి హీరోయిన్ 5, మొన్న హార్ట్ అటాక్ 4, చేసిందిగా 3, హార్ట్ అటాక్ లో చేసిన పేరు గుర్తుకురాదు. 2, అరే ఆమె అందంగా ఉంటది. 1. అరే ఆమె పేరేం పేరు? హార్ట్ అటాక్. రచరవి. త్రిష. కాదు. చూద్దాం. సన్నీ నీకు పెళ్లి కాలేదు కానీ ఆడపిల్లల వాడు గురించి రోజు చాలా చెప్పాలి, అదేగా ఇష్టం అమ్మాయిల అసలు. ఫోటోలు. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది,
నా జీవితం దేవుడా ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు కరులుంగా 27 యా ఈజ్ మై ఎనిమీ. నెక్స్ట్ చిత్రం రచ్చరవి ఏ, నేను వస్తలే, వస్తలే. చెయ్యి మీద ఉన్నా. ముమైత్ ఖానా. ఓకే ఏ, కాదబ్బా, నేను వస్తలే. ఏ, నేను వస్తలే, పో. అంతా చెప్పేశారుగా ఇంకా మమేద్ ఖాన్ అనేసి చెప్తా. చూద్దాం చూద్దాం. ఏడు మా ఇంట్లో రెడీ. రాశి ఖన్నా -6. ఏం సినిమా చేసిందామే? ఊహలు గుసగుసలాడే జిల్లు శివం. ఒక్కడు కూడా చూడు అమ్మతోడు. ఎవరు చూడొద్దన్నారు? నేను వస్తా ముందే ఒత్తిచ్చి మరి పేరు చెప్తాను. ఇప్పుడు నేను ఇదే వస్తుడు అమ్మ, నువ్వు వస్తాకమ్మా. బెంగాల్ టైగర్ లో కూడా చేసింది. బెంగాల్ టైగర్ ఇంకా రాలే కదా. రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. వద్దు, నా స్టోరీ వద్దు. మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఈ గేమ్ ఆడడానికి ఒక పురుష్ రావాలి. రండి మిస్టర్ ఆర్పి, అక్కడ నించోండి. స్టార్ట్ అయితే ఇది తీసుకోండి. క్యాచ్. యా తెలుసా రూల్స్? రింగ్ లో నిలబడండి. రింగ్ లో ఒకసారి వేస్తారు సరదాగా. యా చేయండి. ఇప్పుడు మేము ఇలా వేస్తాము, మీరు అందులో పట్టుకొని అలాగే వేసేయాలి. అందులో తెలుసు. అలా వేయాలి లాజిక్ గా. నేను ఊరికి అనుకు తమాషా కనుక్కునే చాలా మంది ఇట్లా. పట్టుకోవాలి, పట్టుకొని వేయాలి. నో 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 ఎలా వేయాలి? అది రింగులోంచి కాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఇది ఒకటి ఉంది మళ్ళీ. అన్ని కౌంటెడే. వరల్డ్ కప్ లో కూడా ఉన్నాం అయినా. అది ఆట. ఓకే వావ్. రెడీ 1 2 3 గో. సూపర్. అసలు ఏం లేదు. అరే కన్ఫ్యూజన్ తల్లి. మెల్ల సెట్ పోదు. తెలిసినట్టున్నది. ఇదిరా, నీ బగ్గులాగానే అయిపోయింది రా రే. మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయాలరా నువ్వు. అదే ఓ షాట్. అరే ఎంకమ్మ. అరే బా. బానే ఆడుతున్నావు. ఒక బంతి మనం తీసివేస్తాము. 1 2 3 4 5 6 7 8 ఉన్నా ఒకటి టైం తర్వాత పడింది కాబట్టి 7. 42 పాయింట్లు వచ్చాయి. డిన్నర్ సెట్. వన్ టూ త్రీ గో. కాదు ట్రాఫిక్ రూల్స్ విరుద్ధంగా పోయింది. ఇది నువ్వు అది లేదు నన్ను అది కిందేసి ఫాల్స్ నీదే. స్టాప్ ఇట్. అదరా అయ్యో. వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేసి ఒక 30. ఇది ఈ చేయి వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ చేత బాగా నీకు అదే పడతావా? వాడింది అదిగో. మైండ్ ఇట్. ఓ అమ్మ దాటిపోయాడు ఈడ. లేదా రెండు ముందే బాగా డబుల్ టచ్ అయి పడింది ఒకటి, అది ఒకటి మైనస్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 54 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 గో.
గట్టిగా గట్టిగా మొక్కలు ఊరిపోవాలి. అదే అట్లా వేయాలి అట్లా వేయాలమ్మా. వెరీ గుడ్. ఇసురు కొట్టాలి. అసలు పుట్టే తగలకూడదు అట్లా వేయాలి. ఇయ్యమ్మా స్పీడ్. ఇవాళ వేయాలి సార్ వయసు ఉన్న వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఇప్పుడు పిచ్చిని తీసుకుని లైన్ లో నిలబడి పిచ్చని తీసుకునే వయసులో మా బానే వేస్తున్నాడే. అది లేదు, అది నాటకం. 4, 7 ఇంకొకటైతే నువ్వు ఇంకొకటైతే మీరేనయ్యా. గెలిచిపోయారు. కాపీ డ్రా జనక అమ్మా ఈ క్రికెట్ ఏజ్ లో పెద్దవాళ్ళు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 66 పాయింట్లు. అండ్ మీరు గెలుచుకున్నది రైస్ కుక్కర్. ఆర్పి మౌనిక గెలవాలంటే మీ టార్గెట్ 90. గెలిస్తే మీరు, లేదంటే సన్నీ అండ్ సుష్మా. రెడీ? 1 2 3 గో. అరే మేమేం చెప్పాము, సింగిల్ టప్ లో పడితే పట్టాలి. నువ్వు ఎగిరిపోతున్న బస్సులు అన్నిటి వెనకాల పడి వాటిని ఎందుకు పట్టుకోడు? నాకు ఒక్కోసారి ఎక్కువ ఇప్పుడు ఏమైంది, ఏమిస్తున్నారు చెప్పండి ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 48 పాయింట్లు. రండి. కూల్ జగ్. సో ఈ రోజు మన మెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ విన్నర్స్ సన్నీ అండ్ సుష్మా. Sing a song, sing a song, sing a sing a sing a song. Hey, ding a dong, ding a dong, ding a ding a ding a dong. Sing a song, sing a sing a sing a sing a song. Kanti binduga, inti munduga, pelli పండకొచ్చే నేడు. ఎవరికెవరు పైన జంట కలిపినాడు, అందనంత ఎత్తునున్న దేవుడు. Sing a song, sing a sing a sing a song. పిల్లేమో మస్తు గ్లామరు, నువ్వేమో సుమారు సూపరు. సోపేంటో నువ్వు కూడా వాడి చూసుకోరు. పెంచుకారు పెళ్లి కూతురు, నువ్వేమో ఎర్ర